దళిత భూములను ఆక్రమించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని, అక్రమదారుల నుంచి మమ్మల్ని కాపాడాలని ఏఎస్పేటకు చెందిన భీమగుంట సుజాతమ్మ, పానెం చిన్నమ్మ, వానరాశి సుగుణమ్మ, సోమవారపు సుమతి తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏఎస్పేట మండలం చిన్న అబ్బిపురం గ్రామంలో సర్వే నంబర్ 676లో ప్రభుత్వం 2005లో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున ప్రభుత్వ భూమిని ఇచ్చారన్నారు. అప్పటి నుంచి భూముల్లో సాగు చేసుకోమని అన్నారని, మాకు పట్టాలు, పాస్బుక్లు ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన తిమ్మిన రామచంద్రయ్య పట్టాలను మార్చుకొని మా భూములను ఆక్రమించి అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. జిల్లా అధికారులు విచారణ జరిపి మా భూములను మాకు ఇప్పించాలని తెలిపారు. మా భూములను ఆక్రమించిన రామచంద్రయ్య నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు. 2005లో మాకు ఇచ్చారు సార్ పొలము రాజశేఖర రెడ్డి పాలనలో. అది మేము 20 ఏళ్ల నుంచి మేము చేసుకుంటున్నాం సార్. అదే మాకు జీవనాధారము. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎక్కడ నిండ్రో ఏమో, వాళ్ళది ఆ ఊరు కాదు, ఆ పల్లి కాదు, ఆ ఊళ్ళో లేరు. వాళ్ళు ఏ ఊరో ఏమో మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి పొలం మాది అని అంటుండ్రు సార్. వాళ్ళు దౌర్జన్యం చేస్తుండ్రు. పొలం మీదకి రాకూడదు మీరు అని. ఫస్ట్ మండలంలో మా పేర్లు ఉంటేను అవి తొలగించేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకునిండ్రు. మాకు తెలిసి పోయి అడిగితే మాది పొరపాటు, మేము తప్పు చేసినము అని చెప్పి మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి మళ్ళీ మా వేసిండ్రు. వేసి మళ్ళీ ఇప్పుడు మాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళే ఎక్కించుండ్రు. ఆ పొలం మాది సార్. వాళ్ళు మా పొలం లాక్కోవాలని చూస్తుండ్రు సార్. అది ఇచ్చేటప్పుడు మాకు అడివి కంచి లేదు, ఏమి లేదు. కంచి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అబద్ధం ఆడి మమ్మల్ని బ్యాక్ మెయిల్ చేస్తుండ్రు సార్ వాళ్ళు. పేట. నా పేరు భీమగుంట సుజాతమ్మ. పొలం ఎక్కడ ఉంది? చిన్న పీపరము తేజీలో, తేజీ దగ్గర. ఆక్రమించింది తిమ్మల రామచంద్రయ్య అంట. ఆయన పేరు మాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుండే అన్ని. ఎంఆర్ఓ అది ఆయనే ఆట పని చేసింది. మా పేర్లు తొలగించి వాళ్ళ పేర్లు వేసిండు. మళ్ళీ మేము పోయి అడిగితే మేము పొరపాటు చేసినాము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి తొలగించి మా వేసిండ్రు. సరేలే అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పని చేసిండ్రు సార్. వాళ్ళు మా తొలగించి మళ్ళీ వాళ్ళు వేసిండ్రు. అటు చేస్తుండ్రు సార్ మా పొలాన్ని గురించి. 20 సంవత్సరాలు చేసుకుంటున్నాం. మా ఆయన పేరు శ్రీనివాసులు, మాది ఏఎస్పేట. మాకు జగన్ ఆయన ఇచ్చినప్పుడు చేసుకుంటాను అప్పటి నుంచి. ఇప్పుడు ఏరో వాళ్ళు వచ్చి మీది కాదని మమ్మల్ని అన్యాయం చేస్తాం. మాకు మాకు అంతే సార్. మాకు ఎక్కడ పొలం లేదు. అప్పటి నుంచి మేము దాని మీద నువ్వు వేసుకుంటున్నాం. నువ్వులు వేసుకుని మాకు కొట్టుకుని మేము చేసుకుంటాం. దిడ్డీలు వచ్చి చేస్తుంటారు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తుంటారు. ఏరో వాళ్ళు వచ్చి మేము సార్. మాకు నలుగురికి 4 ఎకరాలు ఇచ్చింది సార్. ఒక పేరుకి ఎకరా అంతన ఒక్కొక్క ఎకరానే. ఒక పేరుకి ఒక ఎకరా. పేరుకి 2005లో 20 సంవత్సరాల దాకా మేము చేసుకుంటానే ఉన్నాం. దిడీలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ ఊరు రామచంద్రయ్య అని ఆయన అడ్డం తిరిగింది. ఈ ఊరు వాళ్ళు కూడా కాదు, మా ఊరు ఈ ఊరు దాట అట్లా చేస్తుంటారు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తుంటారు. ఇప్పటి నుంచి మేము దాని మీద బతుకుంటున్నాం. వాళ్ళు వచ్చి దున్నుతుండ్రు, మాది అని అడ్డం తిరుగుతుండ్రు. అందుకని సార్ మేము మాకుండి ఇక పట్టాలు మాకే నలుగురు 4 పట్టాలు ఉంటాయి సార్. నేనేం చేశాను సార్ చెప్పాలి. వాటి మీద వస్తున్నాము, లోన్లు తీసుకుంటున్నాము. 20 సంవత్సరాలు దాని మీద మేము బతుకుతున్నాం సార్. నేను ఆరోగ్యం బాగలేదు అండి. మా ఆయనకి ఆరోగ్యం నాకు చిన్న పిల్లకాయలు ఏదో రాజశేఖర్ అన్ని ఇచ్చిందని దానివల్ల మేము బతుకుంటున్నాం సార్. దాంట్లోనే ఏదో ఒకటి వేసుకొని బతుకుంటున్నాం. మా ఇల్లు వాకిలి సత్రంగా లేదు సార్ మాకు.